తెలంగాణ ఆంధ్రానే కాదు దేశమంతటా ఏ గుడి కన్నవోర్రి స్వామివారి దర్శనానికి పోయి కొబ్బరికాయ కొట్టి కానుకలేసినాక అయ్యవారింతంత ప్రసాదం పెట్టి తీర్థం పోస్తాడు. ఒక్కో గుడి కాడ ఒక్కో తీర్ల ప్రసాదం ఉంటది. ఓ తాన చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం, అటుకులు, పప్పు, బెల్లం, వడలు, లడ్డూలు ఇట్లా ఏ గుడి కాడ పద్ధతిని బట్టి ఆ ప్రసాదం చేతిలో పెడతారు. కానీ అన్ని గుడులది ఓ తవ్వా, గీ గుడిది ఇంకో తవ్వా. గుళ్ళు ప్రసాదాలని చెప్పి వంట వార్పు చూపిస్తున్నారేందని పారిషాన్ కాకుర్రి. పోంగ పోంగ ముచ్చట ఎరకైతది గాని అటాళ్ళు ఎసరు పోస్తున్నారు, ఇటీళ్ళు మాల్ మసాలాలు కలుపుతున్నారు. పెద్ద పెద్ద బహువండల్లా వంటలు నడుస్తున్నాయంటే ఏదో పెద్దింటి లగ్గమే కావచ్చు అంటురులే. కాదు కాదు, గుడికొచ్చే భక్తులకు ప్రసాదం మంచి పెడతానికి మేక మటన్, కోడి చికెన్ తోటి కమ్మటి బిర్యానీ వండుతుర్రు. ఏంది గుడిల కౌసా అని దీర్ఘాలు తీయకుర్రి. తమిళనాడు రాష్ట్రం మదురై కాడున్న మునియాంటి గుడికాడ 89 ఏండ్ల కంచెలు నడుస్తుంది ఈ పద్ధతి. అల్కగా 150 మేకలు, 300 కోళ్లు తెగుతాయి. మళ్ళా పగటిలో మాపటిలో కాదుల్లో మబ్బులనే వంచుతారు. తీర్వాటం ఉంటే ఆడనే గూకొని తినొచ్చు, లేదంటే పార్సెల్ కావాలంటే సుత కవర్లేసిస్తారు. భక్తులంతా స్వామికి మొక్కులు పెట్టి బిర్యానీ ప్రసాదం కోసం లైన్ కడతారు. 17 జనవరి 24 తారీఖు నుంచి 26 దాకా 3 ఒత్తులు స్వామివారి బ్రహ్మోత్సవాలు చేస్తారట. బిర్యానీ ప్రసాదం ఎవరు చాలు చేసిండ్రో, ఎందుకు చేసిండ్రో గాని దినమింత భక్తులు పెరుగుతున్నారు గుడికైతే. ఉత్తగనే బిర్యానీ కుమ్మి పోరుల్లో తోసిన కాడికి కానుకలేస్తారట పతొక్కలు. కానీ దేవుని గుళ్ళే అన్నదానాలు చేయంగా చూసినాం గాని బిర్యానీనే ప్రసాదంగా ఇచ్చుడైతే చిత్రమే ఉన్నది పోర్రి.